వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా త్రిరత్న విహార్ వారి సౌజన్యంతో ఉపాధ్యాయ ప్రజ్ఞా పురస్కార అవార్డులు ప్రధానోత్సవం 2025-26 సంవత్సరంకు గాను కొంతమంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులు ప్రధానోత్సవం నిర్వహించడం జరిగిందని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు రాంబోద్ కాశీ తెలిపారు. వచ్చే సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని ములపర్తి సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో అవార్డు గ్రహీతలను సాల్వలతో సత్కరించి మెమోంటోలను అందజేసిన వై హరిబాబు, కార్యక్రమంలో డిబి లోక్, ఎంఏకే భీమారావు, త్రిమూర్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయన ఏ మీటింగ్ ఎక్కడైనా సమస్యనా ఈ వనాల్లో వీళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది నీడ అనేది ప్రకృతిగా చూడాలని తథాగత గౌతమ బుద్ధుడు డాక్టర్ బాబు సభాధ్యక్షులు రాష్ట్ర గవర్నర్ భారత రిపబ్లిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ కార్యదర్శి, భారత జ్యోతి అవార్డు గ్రహీత ప్రముఖ న్యాయవాది మా ప్రీతం బావగారు డిబి లోక్ గారు, వారు కూడా కాశీ రాంబోది గారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత రాంబోది కాశీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన యొక్క శేష జీవితాన్ని విశేషంగా ఈ యొక్క యుద్ధం కోసం పనిచేస్తున్నటువంటి ఆయనకు ఒక్కసారి చెప్పినటువంటి వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి రామ్మోహన్. ఆ మహానీయుని కుమార్తె ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. అదే అమ్మ చాలా సంతోషం. ఎక్కువ చెప్పలేదు, చాలా చాలా మంది చాలా ఈ కార్యక్రమాన్ని ఇలాగ అరేంజ్ చేయాలంటే చాలా కష్టపడి ఉండాలి. దానికి ప్రెసిడెంట్ గారు నేను హామీ ఇస్తున్నాను. దాన్ని ఆవిష్కరించడానికి మన మాజీ మంత్రులు శ్రీ కొలపల్లి సూర్యారావు గారు, అలాగే మన లోక్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తానని చెప్పని ఈ యొక్క సభ ప్రాంగణంలో ఎందుకంటే మరి అంబేద్కర్ లాంటి వ్యక్తిని కూడా ఆకర్షించినటువంటి వ్యక్తి ఎవరంటే, కాబట్టి ఆయన బాటలో నడుస్తూ ఎన్ని అవార్డులు తీసుకున్నా ఈ రోజు తీసుకునేటువంటి వారికి ఈ అవార్డు అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే అది ఒక అంబేద్కర్ యొక్క ఆలోచనతో రూపొందించినటువంటి ఆ డిజైన్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. కాబట్టి అది తీసుకోవడం అంటే స్టేట్ అవార్డు కంటే కూడా ఇదే గొప్పదని నేనైతే ఘంటాపరంగా మీ అందరి ముందు నేను చెప్పగలను. ఒకసారి అలా మీరందరూ చూశారు కదా ఈ మెమోంటో संपत्तियों में विद्युत सबरों को वेदंत मासे भवन प्राय दीर्घ सुखी भव दीर्घ सुमंगल भव दीर्घ मंगल भव सब सब रोग विनाशाय साधु 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 ఓకే సర్టిఫికేట్ ఉంటుంది. సర్పంచ్ గారు ఓకే రైటా ఇటండి ఇటు ఓకే మరి రాష్ట్ర వెంకటరావు గారిని సన్మానించారు.
మళ్ళీ స్టాండింగ్ లో వస్తాం. విఎస్ఐలు నమజ్జతు సభ్యే పూరస్తు చిత్త సంకల్పో సన్న పరాయ పనద సర్వద అభివాదనశీలస్స పచాయినో సర్వమంగళం సర్వదేవం సర్వదేవత సరస్వతి భవంతు సర్వమంగళం సర్వదేవత సర్వసంగ. అందరికి జై భీములు. నా పేరు వై హరిబాబు, ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మరియు నేషనల్ ట్రస్టీగా పనిచేస్తున్నాను. ఈ రోజు మధు పౌర్ణమి సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ యొక్క మధు పౌర్ణమికి సంబంధించినటువంటి ఉత్సవాలని ఇక్కడ జరుపుకోవటం అనేది జరిగింది. ఈ యొక్క మధు పౌర్ణమి యొక్క ముఖ్య విశిష్టత ఏంటంటే, తథాగత గౌతమ బుద్ధుల వారు ఈ యొక్క రోజు అడవిలో ఆయన ధ్యానం చేస్తూ ఉండగా ఇది గమనించినటువంటి ఒక కోతి ఆయనకి తేనె తీసుకొచ్చి ఇవ్వటం, అదే విధంగా ఒక ఏనుగు పళ్ళను తీసుకొచ్చి ఆయనకి ఇవ్వటం, తర్వాత ఆ ఏనుగుని ఆ కోతిని ఆయన ఆశీర్వదించడం అనేది జరిగింది. అది యొక్క దాన్ని పురస్కరించుకొని ఈ మధు పౌర్ణమిని మనం జరుపుకుంటున్నాం. ఇంట్లో మనం గ్రహించాల్సిన నీతి ఏంటంటే, మొదటి దాతృత్వం. ఎటువంటి ఫలాపేక్ష లేకుండా ఆ కోతి బుద్ధునికి తేనె ఇవ్వటం, అదే విధంగా ఆ ఏనుగు కూడా ఎటువంటి ఫలాపేక్ష ఆశించకుండా ఆ యొక్క బుద్ధునికి పనులు ఇవ్వటం అనేది జరిగింది. దీన్ని బట్టి మనం మనుషులను కూడా దాతృత్వాన్ని అలవాటు చేసుకోవాలనేది ఈ మధు పౌర్ణమి యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా ఏదైనా సామరస్యపూర్వకమైన వాతావరణం ఏంటంటే, ప్రకృతికి మనిషికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఈ యొక్క మధు పౌర్ణమి గుర్తు చేస్తుంది. అంతేకాకుండా మనిషి దాతృత్వం కలిగి ఉండటం, కరుణతోటి బుద్ధుడు తర్వాత ఆ యొక్క జీవరాశి మొత్తాన్ని కూడా సుఖంగా ఉండాలని ఆశీర్వదించడం అనేది జరిగింది. అలాగే మనిషి అనేవాడు ప్రతి ఒక్కరు కూడా కరుణతోటి జీవించాలని చెప్పేసి ఈ యొక్క మధు పౌర్ణమి తెలియజేస్తుంది. కాబట్టి ఆ యొక్క వేడుకలను ఇక్కడ జరిగింది. అందులో భాగంగానే మనం ఉపాధ్యాయులకు సంబంధించి ప్రజ్ఞా పురస్కార్ అవార్డుల్ని ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఎందుకంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో మొట్టమొదటి తొలి ఆది గురువు వచ్చేసి తథాగత గౌతమ బుద్ధుడు వారు. ఆయన యొక్క తత్వశాస్త్రం మొత్తం అంటే మనిషి ఈ యొక్క భూమి మీద ఏ విధంగా జీవించాలి, అదేవిధంగా హేతుబద్ధత, కారుణ్యము, అదేవిధంగా మిగతాకు సంబంధించినటువంటి ప్రపంచ పరిజ్ఞానం మొత్తాన్ని కూడా ఆయన తెలియజేశాడు. ప్రపంచ శాంతిని గురించి ఇవన్నీ కూడా తెలియజేసినటువంటి తథాగత గౌతమ బుద్ధుని యొక్క పురస్కరించుకుని ఆయన తొలి ఆది గురువుగా భావించి ఇక్కడ ఉన్నటువంటి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, విద్యా మేధావులకు అందరికి కూడా ఈ యొక్క ప్రజ్ఞా పురస్కార్ అవార్డుని ఇవ్వటం అనేది జరిగింది. ఈ యొక్క అవార్డు ప్రతి సంవత్సరం ఈ యొక్క మధు పౌర్ణమి సందర్భంగా మేము ఈ అవార్డుని ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సాగరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక బుద్ధ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మ బుద్ధ. తథాగత గౌతమ బుద్ధుడు, భవిష్యత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మధు పౌర్ణమి, బౌద్ధ మధు పౌర్ణమి సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. ఈ రోజు మధు పౌర్ణమి, దాని పవిత్ర గురించి మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా జీవరాశులు, జనం, మనుషులే కాకుండా పక్షులు, మొత్తం జీవరాశులు అన్ని కూడా ప్రకృతిలో సమానమైన జీవరాశులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ రోజు దీనికి ఉదాహరణ ఒక కోతి ఈ రోజున బుద్ధ భగవానునికి చేనిచ్చి ఇవ్వడం జరిగింది త్రాగడానికి. అదేవిధంగా ఏనుగులు పుష్పాలతో పళ్ళతోనూ ఆయన సత్కరించడం జరిగింది. ప్రకృతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన రోజు. ప్రకృతే ప్రపంచ మానవాళి సౌఖ్యానికి, సుఖానికి ఆధారం అని ఆ రోజుని గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగిందని మీ అందరికీ మనం చేస్తూ, ఈ సందర్భంగా జరిగినటువంటి ఈ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ హరిబాబు గారు, జిల్లా అధ్యక్షులు, జిల్లా జనరల్ సెక్రటరీ గారు యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉపాధ్యాయ ప్రజ్ఞ, ఈ ప్రజ్ఞ అనేది చాలా పవిత్రమైన మాట.
అందుచేత ఈ ప్రజ్ఞ పాఠవాలతో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా వచ్చే సంవత్సరం కూడా ఇంకా అవార్డులు సంఖ్య రాష్ట్రాలు కూడా పెంచుతామని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై భారత్. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడును. ఈరోజు మధు పౌర్ణమి పురస్కరించుకొని ఉపాధ్యాయ ప్రజ్ఞా పురస్కార అవార్డును ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరపున ఇవ్వడం జరిగింది. 10 మంది అధ్యాపకుల కంటే ఒక ఆచార్యుడు గొప్పవాడు. అలాంటి 10 మంది ఆచార్యుల కంటే ఒక గురువు గొప్పవాడు. అలాంటి 100 గురువుల కంటే ఒక తండ్రి చాలా గొప్పవాడు. అలాంటి 100 తండ్రుల కంటే ఒక 1000 మంది తండ్రుల కంటే ఒక తల్లి చాలా చాలా గొప్పది. ఆ తల్లే మన జీవితాల్లో మొట్టమొదటి తొలిగురువైతే ఈ ప్రపంచంలో ఈ ప్రజ్ఞకు ఆది గురువైనటువంటి గౌతమ బుద్ధుని ప్రజ్ఞతో ప్రారంభమైనటువంటి ఈ ఉపాధ్యాయ ప్రజ్ఞా పురస్కారమే ఇందుకు తార్కాణమని, దీనిని మరింత భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లి మంచి ఇదే మధు పౌర్ణమి రోజున ఇంకా ఎక్కువ మందికి ఈ విద్య ప్రజ్ఞ పురస్కారాలు ఇవ్వడానికి సన్నద్ధం చేస్తామని, ఇందుకు సహకరించినటువంటి మీ అందరికీ మీడియా మిత్రులకి మరొకసారి జై భీములు ధన్యవాదాలు తెలియజేస్తూ సాధు గోపాలరావు. మేము సర్ సివిరామన్ స్కూల్ ని ఈ యొక్క అమలాపురం పట్టణంలో మా సోదరుడు లేటు రాంబాబు గారి యొక్క ఫౌండర్ లో స్థాపించడం జరిగింది. దాన్ని బట్టి గత 30 సంవత్సరాల నుంచి కూడా సర్ సివిరామన్ స్కూల్ నందు అనేక ఉపాధి విద్యా బోధన చేస్తూ అనేక మందికి ఉపాధి కల్పించడం జరిగింది. అలాగే ఈనాడు ఈ యొక్క ప్రజ్ఞా పురస్కారాలకి నన్ను ఎంపిక చేసి ఈ యొక్క కార్యక్రమంలో నాకు ఈ మర్యాదను మన్ననను ఇచ్చినటువంటి మా గురుతుల్యులు డాక్టర్ డిబి లోక్ గారికి, అలాగే మా సోదరుడు మా భీమారావుకి, అలాగే మా సాకూర్ సర్పంచ్ శ్రీ ములపతి సత్యనారాయణ గారికి, మన రాంబోధి కాశీ గారికి, తదితర పెద్దలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మధు పూర్ణిమ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు వారందరికీ కూడా నేను ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలై ఉంటాను. వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేయడం కోసం నా యొక్క సహకారాన్ని అందిస్తానని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. జై భీమ్, జై బుద్ధ. ముందుగా మధు పూర్ణిమ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ రోజున జ్ఞానప్రదాయమైనటువంటి తథాగత గౌతమ బుద్ధుని యొక్క పేరు మీద మరి ఎవరైతే విద్యాపరంగా అద్భుతమైనటువంటి సర్వీసులు అందజేస్తున్నారో, మరి విద్యార్థుల్లో ఎవరైతే ఒక మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారో అటువంటి జ్ఞానప్రదాయమైనటువంటి ఉపాధ్యాయుల్ని, జ్ఞానప్రదాయమైన సామాజికవేత్తల్ని గుర్తించి మరి బుద్ధిస్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరి ఈ రోజున ప్రజ్ఞా పురస్కార అవార్డు అనేటువంటిది ఇవ్వడం చాలా ఆనందదాయకమైన విషయం. ఇది ఒక నేషనల్ అవార్డు, స్టేట్ అవార్డుతో సమానమైనటువంటి అవార్డుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే బుద్ధిస్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి ఒక ఆర్గనైజేషన్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాలంలోనే ఏర్పడినటువంటి ఒక సంస్థ పేరు మీద మరి దానికి నిజమైనటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రజ్ఞావంతుల్ని గుర్తించి గౌరవించి మరి దాంట్లో నన్ను కూడా ఒక ప్రజ్ఞా పురస్కార అవార్డు ఇవ్వడం అనేటువంటిది నేను చాలా గర్వపడుతూ మరి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అవార్డు రాబోయే కాలంలో మరింత శోభలని చెప్పి కోరుకుంటూ దీన్ని ప్రజ్ఞావంతులైనటువంటి వారిని గుర్తించి గౌరవించడం అనేటువంటిది ఒక మంచి బౌద్ధ ధర్మంలో మంచి సాంప్రదాయం కనుక ఆ సాంప్రదాయపరంగా ఈ అవార్డు ఇవ్వడం చాలా తీసుకున్నటువంటి వాళ్ళందరూ చాలా సంతోషపడుతున్నారని తెలియజేస్తూ మరి మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు.